మనం ఒకసారి కనుక చూస్తే ఇవి భారతదేశంలో మాత్రమే ఎందుకు వెసులుబాటు ఇవ్వాలి, మిగిలిన దేశాల కన్నా డిఫరెంట్గా ఎందుకు చూడాలి అంటే నేను పర్సనల్గా ఎందుకు చెప్తానంటే, అంటే బయట దేశాల్లో పెరిగినాయి కదా ఇక్కడ ఎందుకు పెంచకూడదు అంటే ఇక్కడ పెంచకూడదు అంతే. ఇది నా అభిప్రాయం. ఎందుకు చెప్తాను ఏమనండి, ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలను బేస్ చేసుకొని ఎవ్రీడే బై మిడ్ నైట్ చేంజ్ చేసుకోవాలి అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు, గుర్తుంది మనందరికీ కూడా. 3-4 సంవత్సరాల క్రితం దాదాపుగా ప్రతిరోజు కూడా ఎవరికి అంటే ఆ డిఫరెన్స్ పెద్దగా పెయిన్ తెలియకుండా 80 పైసల నుంచి రూపాయి చొప్పున పెంచుకుంటూ పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. $120 పర్ బ్యారెల్ యూపీఏ ప్రభుత్వం దిగిపోయే ముందు 2014. కానీ మోదీ గారికి బాగా కలిసి వచ్చింది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత. హయ్యెస్ట్ 120 దాకా వెళ్ళినటువంటి అది కూడా కోటేశ్వర గారు అన్నట్లు యూపీఏ ప్రభుత్వం మీద పడి వారు ఓడిపోవడానికి కూడా పరోక్షంగా కారణమయ్యాయి అప్పట్లో రేట్లు పెరిగి. ఆ తర్వాత తగ్గుతూ 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 బ్యారెల్ 50 నుంచి 60 నుంచి $40 కూడా తగ్గినా కానీ ఆ లాభం మనకి ఇవ్వలేదు, మనకి ట్రాన్స్ఫర్ కాలేదు. ఆయిల్ కంపెనీలు ఆ రకంగా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కూడగట్టుకున్నాయి లాభాల రూపంలో. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పెంచే అర్హత లేదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే లాభాలు అంతేకాదు, మొన్న ఈ వార్ స్టార్ట్ అయిన తర్వాత కూడా రష్యా నుంచి బయట మార్కెట్ కన్నా తక్కువ రేట్లలో తీసుకున్నటువంటి కొన్ని సందర్భం ఉంది. అప్పుడు కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ ఆయిల్ కంపెనీలు ప్రాఫిట్స్ రూపంలో ఆల్రెడీ సంపాదించి పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు అది మనకి ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నష్టాలను మనకి ట్రాన్స్ఫర్ చేసే హక్కు వాళ్ళకి లేదు అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? ఒకటి సురేష్ గారు, ఇప్పుడు మీరు దేశము అంత పక్కకి వెళ్ళిపోతే ఫస్ట్ మన రాష్ట్రం గురించి ఆలోచిస్తే ఒక్కసారి మనకు సామాన్యుల పైన నడ్డి విరుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు అనేది ఖాయం. దీంట్లో ఇంకొకటి చెప్పుకుందాం. ఇప్పుడు జన సైనికులు చెప్పారు, బ్రదర్ ఏం చెప్పారు, ఎన్నికల ముందు నానా రకాలుగా అబద్ధాలు చెప్పొస్తాం, వచ్చినాక అది చేస్తామో లేదో అన్నట్టు ఒక వివరణ ఇచ్చారు. ఓకే, దాని గురించి లేదు. నారా లోకేష్ గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించండి, గ్యాస్ గాని డీజిల్ గాని తగ్గించి పెట్రోల్ గాని నేను తగ్గిస్తా అని బాగా చెప్పి ఊగి చెప్పారు. బాగా గుర్తు పెట్టుకోవాలి. నేను చంద్రబాబు గారిని సూటికి అడుగుతున్నా, ఏదేమైనా సరే ఇరాన్ లో యుద్ధం ఉంది, వాస్తవమే. మన రాష్ట్రానికి ఒకటే కాదు కదా, దేశమంతా ఒక రేటు ఉంది, మన రాష్ట్రంలో ఎందుకు ఈ రేటు ఉంది, ఎందుకు పెంచగలిగారు అనేది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో రేటు పెరిగితే ఏమన్నారు, దాని మీద ధర్నాలు చేశారు, యాగి చేశారు. అంటే ఇప్పుడు వీరు పెంచితే ధర్మమాది అని అడుగుతున్నా. అంటే అధికారం మారితే అర్థాలు మారిపోతాయా? వీళ్ళు చేసే పనంతా ఇట్లా ఉంటుంది. నేను అడుగుతున్నా, పెట్రోల్ బంకులకు పేరు మారిస్తే బాగుంటుందేమో అని అనుకున్నా. ఒక చిన్న సూచన ఇస్తున్నా, వీళ్ళకి ప్రజల గుండెకోత కేంద్రం అని పెడితే సరిపోతుంది. ప్రజల గుండెకోత కేంద్రం అనేది పెడితే వీళ్ళకి సరిపోతుంది. ఎందుకంటే పెట్రోల్ బంపులు రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు అంతా చూస్తే వీళ్ళు అలాగే ఉంది. దాదాపు సురేష్ గారు, రాష్ట్రంలో 9,000 కిలోలీటర్ల పెట్రోల్ శ్రీకాంత్ గారు ఒకటే, ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెరిగినాయి కదా, మీరు ఓన్లీ మన రాష్ట్రం అంటే ఎక్కువ ఉంది కదా అని అడుగుతున్నా నేను. డిఫరెన్సెస్ ఉంటాయి, ఏదో పైసల్లో డిఫరెన్సెస్ ఉంటాయి కానీ పైసల్లో దాదాపు 5-6 రూపాయలు డిఫరెన్స్ ఉంది సార్. 5-6 రూపాయలు. మన రాష్ట్రము 113 రూపాయలు, 101 రూపాయి అయితే ఇంకా మిగతావన్నీ 94, 90, 102, 102, 107 ఆ లెవెల్లో ఉన్నాయి. హైయెస్ట్ మందే 7 రూపాయలు, 8 రూపాయలు డిఫరెన్స్ ఉంది మన దానికి వేరే రాష్ట్రానికి, అన్ని రాష్ట్రాలకి అనేది గుర్తు పెట్టుకోవాలి. అధికారంలో అది ఒకటి రాష్ట్రము మనకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎన్నికల ముందు ఏం చేస్తాము, వ్యాట్ తీసేస్తాం, పన్ను తీసేస్తాం అని చెప్పారు. ఇప్పుడు కేంద్రం ఏంది, పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది, రాష్ట్రం వచ్చి వ్యాట్ వేస్తుంది. అవి వీళ్ళు అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు. కానీ ఇప్పుడు రేట్లు మాత్రం కేంద్రీకరణ, బాగా కేంద్రీకరణగా ఒకటేసారి కూర్చొని మాట్లాడుకున్నట్లుంది. పెట్రోల్ పంపుల్లో గుండె పెరిగిన తర్వాత ప్రజలకు గుండెపోటు వచ్చేటట్టుంది. కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ పనిచేయడం లేదు. ఆ గుండెపోటు వస్తే ఆరోగ్యశ్రీ పనిచేసేటట్టుగా పెట్టమని తెలుగుదేశం నాయకులను కోరుతున్నా. గతంలో బాబు షూరిటీ అన్నారు, బాగా ఇది గుర్తు పెట్టుకోవాలి, ఇది మంచి పాయింట్. ఇది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు. కానీ ఇక్కడ బండి నడిపితే బ్యాంక్ బ్యాలెన్స్ గండి మాత్రం గ్యారంటీ. ఇది ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మనకు చేస్తున్నది. దేశానికి రాష్ట్రానికి ఏం పెరిగినా మన రాష్ట్రము అన్ని రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రం వేరయా విశ్వదాభిరామ,
వినురవేమా అన్నట్ల ఈ దీంట్లో ఉన్నది. అన్ని రాష్ట్రాలకు ఒక రేటు, మన రాష్ట్రానికి 8-10 రూపాయలు రేటు ఉంది. ఎందుకు దీన్ని తగ్గించే ప్రయత్నం చేయకూడదా? ఎన్నికల ముందు ఎందుకు అంత అలివిగాని హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి మేము తగ్గిస్తాం, ఓడించండి తగ్గిస్తామని అలివిగాని కూతలు ఎందుకు కూశారు? అలివిగాని మాటలు ఎందుకు మాట్లాడారు? ఇది మాట్లాడడంలో మీరు ప్రజలను మోసం చేసినట్లు కాదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. రైట్. ఉరుమురిమి మంగళం మీద పడినట్టు అక్కడ అమెరికాను ఇజ్రాయిల్ ఇరాన్ కొట్టుకుంటే ప్రపంచం అంతా అల్లాడిపోతుంది. అందరికీ ఉంది, కానీ రాష్ట్రంలో మన రాష్ట్రం ఎందుకు డిఫరెన్స్ ఉంది? మీరు చెప్పేటంత డిఫరెన్స్ ఉండదు సార్. నేను ఇప్పుడు వెంటనే ఇప్పుడు డేటా తీసి చెప్పలేను, కానీ 5-6 రూపాయలు 7-8 రూపాయలు అంతంత డిఫరెన్స్ ఉండవు మీకు తెలంగాణ. నేను ఏ రాష్ట్రానికి ఏదైతే చెప్పంటారా రాసుకోండి. నాకు గుర్తు, నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ఉంది 113 ఉంది, తెలంగాణ 110 ఉంది, కేరళ 110 ఉంది, మధ్యప్రదేశ్ 109 ఉంది, పశ్చిమ బెంగాల్ 108 ఉంది, బీహార్ 108 ఉంది, రాజస్థాన్ 107 ఉంది, కర్ణాటక 106 ఉంది, లడక్ 106 ఉంది, తమిళనాడు 103 ఉంది. అంటే దాదాపు 10 రూపాయలు డిఫరెన్స్ కదా. ఈ డిఫరెన్స్ ఎప్పటి నుంచో ఉంది, మీ ప్రభుత్వం నుంచి కూడా ఉంది, కానీ ఇప్పుడు పెంచింది ఏంటంటే సమానంగానే పెంచారు అన్ని రాష్ట్రాలు కూడా. మా ప్రభుత్వాన్ని ఓడించండి మీకు తగ్గిస్తామని అబద్ధాలు చెప్పారు, దాన్ని మాట్లాడండి సార్. సరే, దాన్ని మాట్లాడండి. మీరు మమ్మల్ని ఓడించండి, మీకు మీ నెత్తి మీద కిరీటం పెడతాం, మీకు ఇంటింటికి డీజిల్ ఫ్రీ ఇస్తాం, ఇంటింటికి పెట్రోల్ ఫ్రీ ఇస్తామని మేము చెప్పలేదే, వాళ్ళు చెప్పారు. దాన్ని మసులుకోండి అని అడుగుతున్నా. నేను వినలేదు మరి, నేను మిస్ అయ్యానేమో. వీళ్ళకి ఏమైనా బావులు ఉన్నాయి ఇవ్వడానికి? బయట చూపించమంటారా? ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తే బయట చూపిస్తాం. లోకేష్ గారు మాట్లాడింది పెట్రోల్ డీజిల్ ఫ్రీగా పోతాను అన్నాడా? అదేమన్నా నీళ్ళు మంచి ఫ్రీగా తగ్గిస్తాం, ఓడించండి తగ్గిస్తాం అన్నారు. ఫ్రీ అంటే ఫ్లోలో వచ్చింది లేదు, ఫ్రీ అంటే ఫ్లోలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని ఓడించండి డీజిల్ తగ్గిస్తా, గ్యాస్ తగ్గిస్తా అని వచ్చాను. నేను కంగారు పడ్డాను. ఇదేమన్నా మన సౌదీ అరేబియానా ఎవరికాడు బావుల్లో తవ్వుకొని తీసుకోవడానికి అనుకున్నా. సరే, ఇది సప్తగిరి ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి.